భారత్ రైల్వే ప్రపంచంలోనే అత్యంత పెద్ద రైల్వే వ్యవస్థ. ఇప్పుడిది ఘోరమైన రైలు ప్రమాదాలకు ఉదాహరణగా మారిన పరిస్థితి. ఒడిశాలో బాలాసోర్ రైలు ప్రమాదం విషాద ఛాయలు మరువక ముందే మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సేమ్ టు సేమ్ బాలాసోర్లో ప్రమాదం ఎలా జరిగిందో తాజాగా విజయనగరం జిల్లా ప్రమాదం కూడా అంతే ఉంది. సిగ్నలింగ్ వ్యవస్థ లోపంతో ఘోరం జరిగిపోయింది. అత్యంత ప్రఖ్యాతి చెందిన భారత్ రైల్వే ఇప్పుడు పట్టాలు తప్పుతోందా? మరో 5 నిమిషాల్లో ఆ ట్రైన్లో కొందరికి దిగాల్సిన స్టేషన్ రాబోతోంది. ప్రతిరోజు ప్రయాణించే ప్యాసింజర్ రైలే, కూలి పనులు చేసుకునే వారికి సౌకర్యంగా ఉన్న ట్రైన్. అందుకే చాలామంది రోజువారీ కూలీలు ఈ ట్రైన్లో ప్రయాణిస్తుంటారు. ఆదివారం కూడా పనిచేస్తే 4 డబ్బులు వస్తాయన్న ఆశతో పనికెళ్లి తిరిగొస్తున్నారు. వీరితో పాటు ఇంకా చాలామంది ప్రయాణికులు వారి వారి పనుల నిమిత్తం ప్రయాణం చేస్తున్నారు. గమ్యస్థానం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరికీ తెలిసింది ఒక్కటే, గొప్ప పేరున్న భారత్ రైల్వే సురక్షితమైన ప్రయాణం, త్వరగా గమ్యం చేర్చే మార్గం. అయితే అంచనా దెబ్బతింది. ఆశలు అడియాశలయ్యాయి. ఒడిశా బాలాసోర్ ప్రమాదం మర్చిపోకముందే అలాంటి ప్రమాదానికి వారు గురవుతారని అనుకోలేదు. పటిష్టమైన సిగ్నలింగ్ వ్యవస్థలో పేలవమైన పనితనం, ఫలితం మరణం. ఈ పాపం ఎవరిది? విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో జరిగిన తాజా రైలు ప్రమాదంలో 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతే 100ల సంఖ్యలో ప్రయాణికులు గాయాల పాలయ్యారు. కంటకాపల్లి, అలమండ ప్రాంతాల మధ్య అక్టోబర్ 29 రాత్రి 7 గంటల సమయంలో దారుణ ప్రమాదం అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది. ట్రాక్పై ఉన్న ప్యాసింజర్ రైల్ని వెనక నుంచి వచ్చిన మరో ట్రైన్ బలంగా ఢీకొట్టింది. విశాఖ నుంచి బయలుదేరిన విశాఖపట్నం పలాస ప్యాసింజర్ రైల్ని విశాఖపట్నం రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో పక్కనే ఉన్న గూడ్స్ ట్రైన్ పైకి ఈ బోగీలు దూసుకెళ్లాయి. ఒడిశాలోని బాలాసోర్లో కూడా సరిగ్గా ఇలాంటి ప్రమాదమే జరిగింది. అయితే తాజాగా విజయనగరం వద్ద జరిగిన ప్రమాదంలో మొత్తంగా 7 బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. రైలు పట్టాలు పైకి లేచాయి. దాని కింద నుంచి రైలు బోగీలు దూసుకెళ్లాయి. ఒళ్ళు గగురు పొడిచేలా అత్యంత ఘోరంగా ప్రమాదం చోటు చేసుకుంది. సమయం రాత్రి, అందులోనూ రైళ్లు ఢీకొట్టుకోవడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అంతకు మించి ఛిద్రంగా కనిపిస్తున్న ప్రమాద పరిస్థితి సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రాత్రి వేళ కావడంతో చలితో సహాయక చర్యలు వేగంగా సాగలేదు. కాగా సోమవారం ఉదయం నుంచి సహాయక చర్యల్లో స్పీడ్ పెంచారు సిబ్బంది. ఈ ప్రమాదంలో 3 బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. బోగీలు తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్న పరిస్థితి. 2 ప్యాసింజర్ రైళ్లలో సుమారు 1500 మంది వరకు ప్రయాణిస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో పలాస వెళ్లే రైల్లో ఉన్న గార్డు, రాయగఢ్ రైల్లో ఉన్న లోకో పైలట్ చనిపోయినట్టు గుర్తించారు. ప్రమాదం జరిగిన కాసేపటికే ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ముందు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. బోగీల్ని కట్ చేసి అందులో ఇరుక్కుపోయిన వారిని అతి కష్టం మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని విజయనగరం ప్రభుత్వాసుపత్రితో పాటు విశాఖలోని కేజీహెచ్లో చికిత్స కోసం తరలించారు. అయితే విజయనగరం జిల్లాలో సంభవించిన ఈ ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చినట్టు సమాచారం. ఇక ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి ఇంటర్లాకింగ్ సిస్టమ్ వైఫల్యం కారణం కాదని కూడా స్పష్టం చేశారు. విశాఖ రాయగడ ప్యాసింజర్ లోకో పైలట్ సిగ్నల్ గమనించకుండా వేగంగా వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెప్పారు. అయితే ఆగి ఉన్న రైల్ని మరో రైలు ఢీకొట్టడం అంటే అది కేవలం లోకో పైలట్ తప్పిదమేనా అనే సందేహాలు లేకపోలేదు. ఇందులో రైల్వే అధికారుల నిర్లక్ష్యం ఎంతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు ఆ రైలుకు సిగ్నల్ ఎవరిచ్చారనే అంశాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ట్రాక్పై విశాఖ పలాస ప్యాసింజర్ రైల్ని కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖ రాయగడ ప్యాసింజర్ రైలు వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి పలాస ప్యాసింజర్ సాయంత్రం 5:45 విజయనగరం వైపు బయలుదేరగా అదే ట్రాక్పై రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరింది. పలాస ప్యాసింజర్ కంటకాపల్లి అలమండ వద్దకు రాగానే కంటకాపల్లి స్టేషన్లో ఆగడానికి సిగ్నల్ కోసం నెమ్మదిగా వెడుతూ
మరో 848 కిలోమీటర్ల వద్ద ట్రాక్పై ఆగింది. ఆ సమయంలో వెనక నుంచి రాయగడ ప్యాసింజర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలో అక్కడే మరో ట్రాక్పై ఉన్న గూడ్స్ రైలుపైకి బోగీలు దూసుకెళ్లాయి. దీంతో కొన్ని బోగీలు నుజ్జు కాగా మరికొన్ని పట్టాలు తప్పాయి. ట్యాంకర్ గూడ్స్ పైకి పలాస రైల్లోని 2 బోగీలు వెళ్లడంతో రైలు పట్టాలు కూడా పైకి లేచాయి. దాని కింద తలకిందులుగా రైలు దూసుకెళ్లింది. విశాఖ రాయగడ రైల్లోని దివ్యాంగుల బోగీలు పట్టాలు తప్పి పొలాల్లో పడిపోయాయి. దాని వెనుక ఉన్న D1 బోగీ వేగానికి కొంత భాగం విరిగి పైకి లేచింది. హృదయ విదారక ఘటనలో 10ల సంఖ్యలో మృతులుండగా 100ల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. రైల్వే శాఖకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఇలాంటి పరిస్థితే బాలాసోర్ ప్రమాదంలోనూ కనిపించింది. ఆ ఛాయలు అలా ఉండగానే ఇప్పుడు ఈ ప్రమాదం. మరి నేర్చుకున్న పాఠమేది? ఈ రైలు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదం మృతుల్లో రాష్ట్రానికి చెందిన వారికి 10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షల సహాయం ప్రకటించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మరణిస్తే వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి 50,000 చొప్పున సహాయం అందించనున్నట్టు ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల మేర పరిహారం, గాయపడిన వారికి చికిత్స కోసం 50,000 అందజేయనున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ఆకాంక్షించారు. బాధితులకు సాధ్యమైనంత మేరకు సహాయ సహకారాలు అధికారులు అందిస్తున్నారని చెప్పారు. చేతులు కాలేక బర్నాలు రాయడం సరే, తరచుగా చేతులు కాలుతున్నాయని తెలిసి ఆ ప్రమాదాన్ని నిరోధించాల్సింది పోయి బర్నాలు రెడీగా ఉంచుకోవడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఇదే అందరి నోట్లో మెదులుతున్న మాట. అంతకుమించి ఇందులో అంతుచిక్కని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. విశాఖ నుంచి పలాస ప్యాసింజర్ ఆదివారం సాయంత్రం 5:45 బయలుదేరింది. అదే ట్రాక్పై వెనక రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరింది. ఇందులో విజయనగరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య కారణంగానే అది నెమ్మదిగా వెళ్లిందని, ఇంతలోనే రాయగడ ప్యాసింజర్ వెనక నుంచి ఢీకొట్టిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఒకే ట్రాక్లో సిగ్నల్ క్రాస్ కాకుండా 2 రైళ్లను ఎలా పంపించారనేది అంతుపట్టడం లేదు. ఒక ట్రైన్ ఆగి ఉంటే మరో ట్రైన్ దాని క్రాస్ అయి వెళ్లడానికి లూప్ లైన్ ఉంటుంది. అయితే అది ఫెయిల్ అయ్యింది. ట్రాక్పై ముందు ఒక ట్రైన్ ఉన్నప్పుడు దాన్ని క్రాస్ చేయడానికి వెనుకున్న ట్రైన్ నెమ్మదిగా రావాలి. కానీ ఇక్కడ విశాఖ రాయగడ ప్యాసింజర్ వేగంగా వచ్చి ఢీకొంది. అంటే అందులో డ్రైవర్ సిగ్నల్ని పట్టించుకోలేదా? లేదంటే పట్టించుకున్నా ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడిందా? అలాగే కంటకాపల్లికి ముందున్న స్టేషన్కు మధ్య సమాచార లోపం ఎందుకు జరిగింది? ఇలాంటి అంతుబట్టని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. తెలియక జరిగింది పొరపాటైతే, జరిగిన తప్పు మళ్లీ జరిగితే అది నిస్సంకోచంగా బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఇప్పుడు భారత్ రైల్వేస్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక ఘోర ప్రమాదం జరిగిన 5 నెలల్లోనే అలాంటి ప్రమాదమే మరొకటి జరగడం ఆ వ్యవస్థలో లోపాలను బయటపెడుతోంది. అభివృద్ధి పేరుతో భారీగా ఖర్చు చేస్తూ భద్రత విషయంలో పట్టింపు లేకపోతే పోయేది శాఖ గౌరవమే కాదు, అమాయక ప్రజల ప్రాణాలు కూడా. విజయనగరం వద్ద జరిగిన ప్రమాదానికి కారణాలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ప్రమాదానికి ప్రస్తుతం జరిగిన యాక్సిడెంట్కు దగ్గర పోలికుందని నిపుణులు చెబుతున్నారు. ఏడాది జూన్లో ఒడిశా బాలాసోర్ జిల్లాలోని బహనగా స్టేషన్ సమీపంలో రాత్రి సమయంలో రైలు ప్రమాదం జరిగింది. వెనక వస్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైల్ని బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో కోరమాండల్ బోగీలు పట్టాలు తప్పగా ఆ పక్కనే ట్రాక్పై వెళ్తున్న యశ్వంతపూర్ హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 17 బోగీలు పట్టాలు తప్పగా 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో సిగ్నల్ తప్పిదమే ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది. అయితే సరిగ్గా విజయనగరం రైలు ప్రమాదం సమయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. విశాఖ నుంచి బయలుదేరిన పలాస ప్యాసింజర్ రైలు కంటకాపల్లి నుంచి బయలుదేరిన పావు గంటకే ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన మార్గంలో 3 లైన్లు ఉన్నాయి. అందులో మధ్య లైన్లో పలాస ప్యాసింజర్ ట్రైన్ని నిలిపారు. అదే లైన్లో వచ్చిన రాయగడ ప్యాసింజర్ పలాస వెళ్లే ట్రైన్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో పలాస ప్యాసింజర్ బోగీలు ఎగిరిపడి పక్కనే ఉన్న గూడ్స్ ట్రైన్పై పడ్డాయి. గూడ్స్కు చెందిన మరికొన్ని బోగీలు కూడా ఎగిరిపడ్డాయి. మొత్తంగా 7 బోగీలు నుజ్జునుజ్జైపోయాయి. మరి పాత ప్రమాదం నుంచి రైల్వే అధికారులు నేర్చుకున్న పాఠమేంటి? బాలాసోర్ ప్రమాదం జరిగిన కొన్ని నెలల్లోనే అలాంటి ప్రమాదమే చోటు చేసుకుంటే భారత్ రైల్వే శాఖ
మృతుల కుటుంబాలకి ఏం సమాధానం చెబుతుంది? అధికారుల అనుమతితో మధ్య లైన్లోని పలాస ప్యాసింజర్ని ఆపు చేశారు సరే, మరి అదే మార్గంలో వేరే రైలుకి ఎలా అనుమతిచ్చారనే అంశానికి సమాధానం లేదు. ఇది మానవ తప్పిదమా లేకుంటే సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన టైంలో విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు అధికారులు. మరి వెనక నుంచి వస్తున్న ట్రైన్కి ఆ సమాచారాన్ని ఇవ్వాలి కదా, అది కూడా ఇక్కడ జరగలేదు. అసలు పలాస ప్యాసింజర్ రైలుని మధ్య లైన్లో ఎందుకు నిలిపారనే విషయంపై స్పష్టత లేదు. సాంకేతిక కారణాలతో నిలిపారా లేకపోతే ముందు స్టేషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. గత జూన్లో ఒడిశాలోని బాలాసోర్లో కూడా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా ప్రమాదం జరిగింది. స్టేషన్ వద్ద సిగ్నలింగ్ సర్క్యూట్, ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బ్యారియర్ లోపాల కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. సాంకేతికతలో లోపాల కారణంగా రాంగ్ లైన్లో గ్రీన్ సిగ్నల్ పడిందని, ఫలితంగా ఆగి ఉన్న గూడ్స్ రైలు మరో రైలు ఢీకొట్టిందని అన్నారు. బాలాసోర్ ప్రమాదంలో మృతి చెందిన వారిలో 41 మంది ప్రయాణికుల్ని ఇంకా గుర్తించలేదు. గత 2 దశాబ్దాల్లో భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒడిషా ప్రమాదం ఒకటి. దాని తర్వాత ఇప్పుడు ఈ ప్రమాదం. అయితే బాలాసోర్ ప్రమాదంలో కుట్రకోణం ఉందని కేంద్రం అనుమానించింది కూడా. సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. జూలై ప్రారంభంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రమాదానికి సంబంధించి 3 రైల్వే ఉద్యోగులు అరుణ్ కుమార్ మహంతా, మహమ్మద్ అమీర్ ఖాన్, పప్పు కుమార్లను అరెస్ట్ చేసింది. అయితే అరెస్టులతో అయితే భవిష్యత్ ప్రమాదాలు ఆగుతాయా? అసలు చేపట్టాల్సిన ముందస్తు చర్యల మాట ఏంటి? చైనా లాంటి దేశాలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైళ్లను నడుపుతున్నాయి. మన దేశంలో మాత్రం రైళ్ల వేగం గంటకు యావరేజ్గా 100 కిలోమీటర్లు కూడా లేదు. కొత్తగా వచ్చిన వందే భారతుల సగటు వేగం కూడా 95 కిలోమీటర్లే. దానికే మనం వేగవంతమైన రైళ్లను నడిపేస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ గొప్పగా చెప్పుకుంటోంది. కానీ వరుసగా జరుగుతున్న ఇలాంటి ప్రమాదాలు భారత రైల్వే వ్యవస్థను ప్రశ్నిస్తున్నాయి. భారత రైల్వే వ్యవస్థను గొప్పగా పొగిడే ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ప్రమాదాల మయమని చెప్పుకునేలా పరిస్థితి మారుతోంది. తాజాగా జరిగిన ప్రమాదంలో కంటకాపల్లి దగ్గర ఆదివారం ఉదయం నుంచి సిగ్నలింగ్లో సమస్యలున్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి ముందు కొన్నిసార్లు సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్ అయిందని, దాన్ని సరిచేస్తూ ఉండగా ఆలోపే ఈ ప్రమాదం జరిగిందనే ప్రచారం ఉంది. సిగ్నలింగ్ సరిగా లేకపోవడం వల్లే కంటకాపల్లి దాటాక విశాఖ పలాస ప్యాసింజర్ సిగ్నల్ కోసం ఆగిందని, అలాగే కంటకాపల్లి దగ్గర ఆగిపోవాల్సిన విశాఖ రాయగడ ప్యాసింజర్ సిగ్నలింగ్ సరిగా లేకపోవడం వల్ల వేగంగా ముందుకు వెళ్లిపోయిందని, ఆ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందనే అంచనా ఉంది. దీనిపై రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేయలేదు. ఏది ఏమైనప్పటికీ బాలాసోర్, కంటకాపల్లి ప్రమాదాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. మరి బాలాసోర్ ఘటన తర్వాత రైల్వే అధికారులు ఏం చేసినట్టు? రైల్వేల్లోని లోపాల్ని ఎందుకు సరిచేయలేకపోతున్నారు? రాను రాను రైళ్ల వేగం పెంచాలని ప్రయత్నిస్తున్న కేంద్రం ప్రయాణికుల భద్రతని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటోంది? అభివృద్ధి చేస్తున్నామంటూ చెబుతున్న ప్రభుత్వం ప్రయాణికుల ప్రాణాల్ని గాలికి వదిలేస్తున్నాయా? ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేసిన పట్టాల్లోనే ఇప్పటికీ చాలా రైళ్లు నడుస్తున్నాయని, ఇది మన రైల్వే వ్యవస్థలో పెద్ద లోపమని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థల్ని సక్రమంగా నిర్వహించలేకపోవడం పెద్ద లోపమంటూ నిపుణులు నివేదికలిస్తున్నారు. దీనికి తోడు కవచ్ లాంటి ప్రతిష్టాత్మక టెక్నాలజీని ఇప్పటికీ దేశమంతటా ఏర్పాటు చేయలేకపోవడం పెద్ద సమస్యగా నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎన్నో సమస్యలు, లోపాల్ని ఎదురుగా పెట్టుకుని కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నామంటూ చంకలు గుద్దుకోవడమేంటి? అభివృద్ధి అవసరమే, కానీ రైళ్లలో సురక్షిత ప్రయాణం మాటేంటి? ప్రయాణాల్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్న ప్రమాదాల నివారణ ఎప్పుడు? దేశంలోని రైల్వేల భద్రతపై పెరుగుతున్న ఆందోళనల్ని ఆపేదెలా? ఇటీవలి సంవత్సరాల్లో భారత ప్రభుత్వం రైల్వేలపై ఖర్చును పెంచినప్పటికీ ఆ డబ్బు ఎక్కువగా కొత్త రైళ్ల రూపంలో వేగం పెంచడానికి, సౌకర్యాల్ని అభివృద్ధి చేయడానికే మళ్లుతున్నాయని నిపుణులంటున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రైల్వేలో దాదాపు $30 బిలియన్ పెట్టుబడిని సెమీ హైస్పీడ్ రైళ్లు, ఆధునిక కోచ్లు, లోకోమోటివ్లు తయారు చేయడం, స్టేషన్స్ను తిరిగి అభివృద్ధి చేయడం, దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల్ని, రవాణాలో భారీ స్థాయి నవీకరణ తీసుకొచ్చారు. 2025 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సృష్టించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. గత సంవత్సరం నుంచి భారత్ రైల్వేల్ని మార్చడానికి దేశవ్యాప్తంగా భారీ ప్రచారం చేపట్టారు. అందులో భాగంగా కొత్త రైళ్లను ఆవిష్కరించారు. అయితే ఈ కాస్ట్లీ టికెట్ల రైల్వే ప్రాజెక్టులు రైలు ప్రయాణంలో అభివృద్ధిని చూపిస్తున్నాయి, కానీ ట్రాక్ నిర్వహణ, మెరుగైన సిగ్నలింగ్ వ్యవస్థల్లో మెరుగైన మార్పు అవసరాన్ని పట్టించుకోవట్లేదనే విమర్శ ఉంది. 2017 నుంచి ప్రాథమిక రైల్వే నిర్వహణపై ఖర్చు తగ్గిందనేది నివేదికలు చెబుతున్నాయి.
అలాగే భద్రతలో తీవ్రమైన లోపాలకు దారితీసిందని భారతదేశపు ఆడిటర్ జనరల్ గత సంవత్సరం రూపొందించిన నివేదిక తెలిపింది. సుప్రీంకోర్టులో న్యాయవాది విశాల్ తివారీ బాలాసోర్ ప్రమాదంపై కాలపరిమితితో కూడిన విచారణ నిర్వహించే స్వతంత్ర నిపుణుల కమిటీని డిమాండ్ చేస్తూ చట్టపరమైన పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్లో ప్రమాదంపై దర్యాప్తు చేయడమే కాదు, రైల్వేలో ప్రమాదాలు, భద్రతా పరిస్థితుల్ని సమీక్షించడం, రైల్వే వ్యవస్థని బలోపేతం చేయాలనే అంశాలు కూడా ఉన్నాయి. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కవచ్ అనే కొత్త స్వదేశీ యాంటీ కొలిజన్ టెక్నాలజీని ఏడాది మార్చిలో ఆవిష్కరించారు. భవిష్యత్తులో ప్రమాదాల్ని నివారించడంలో ఇది సహాయపడుతుందని అన్నారు. ఈ పరికరం రైల్లో ఉంటే బాలాసోర్, కంటకాపల్లి ప్రమాదాలు బహుశా జరిగేవి కాదు. అయితే ఇటీవలి సంవత్సరాల్లో రైలు ప్రమాదాల మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ రైలు భద్రత విషయంలో దేశంలో పేలవమైన రికార్డు ఉంది. 2021లో దాదాపు 18,000 రైల్వే ప్రమాదాల్లో 16,000 మందికి పైగా మరణించినట్టు లెక్కలు చెబుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఇది భారతదేశంలోని నేరాల డేటాను సేకరించి విశ్లేషించింది. అయితే గత 2 ఏళ్లలో భారత్లో ప్రయాణికుల మరణాలు పెద్దగా లేవు. కానీ ఏడాది జరిగిన 2 ప్రమాదాలు ఆందోళనను మళ్లీ పెంచాయి. అయితే నివేదికలో చెప్పిన ఈ మరణాల్లో బాలాసోర్, కంటకాపల్లి మాదిరిగానే కాకుండా రైళ్ల నుంచి పడిపోవడం, ట్రాక్ దాటడానికి పరిగెత్తడం వల్ల సంభవించినవి కూడా ఉన్నాయి. ఇక పట్టాలు తప్పిన ఘటనలు జరుగుతుండడం వల్ల ఇప్పుడు భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం పెరిగింది. ఈ క్రమంలో భారతదేశంలో ఎప్పటినుంచో వాడుతున్న వేలాది పాత రైళ్ల భద్రతను మెరుగుపరచాల్సి ఉంది. భారతీయ రైళ్లలో చాలా రకాలు ఉన్నప్పటికీ వాటికి ప్రత్యేకమైన ట్రాకులు లేవు. ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు ఒకే ట్రాక్పై నడుస్తాయి. ఉన్న లైన్లనే ట్రైన్లన్నీ ఉపయోగిస్తుంటే సాధారణ ట్రాక్ నిర్వహణ కార్యకలాపాలకు సమయం తగ్గిపోతోందనే విమర్శలున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో పలు చోట్ల సిగ్నల్ లోపం గురించి ఆందోళనలు మరింత పెరిగాయి. ఏడాది ఫిబ్రవరిలో రైల్వే మేనేజర్ హరిశంకర్ వర్మ దక్షిణ భారతదేశంలోని మైసూర్లోని హోసదుర్గా రోడ్ స్టేషన్లో సంభవించిన పలు సంఘటనల గురించి ప్రభుత్వానికి లేఖ రాశారు. కాగా అక్కడ ఎదురెదురుగా వచ్చే రైలు ఢీకొనడం నిరోధించే చర్యలు చేపట్టారు. ఇక ప్రస్తుత సంఘటనను రైల్వే అధికారులు చాలా తీవ్రంగా పరిగణించాలి. వ్యవస్థలో లోపాలను సరిదిద్దడానికి తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. పెద్ద ప్రమాదానికి దారితీసే షార్ట్ కట్ ప్రయత్నాలు చేయకుండా రైల్వే సిబ్బందికి అవగాహన కల్పించాలి. ఇటువంటి ప్రమాదాలు నిరోధించడానికి తక్షణ చర్యలు చేపట్టకుండా ఉపశమనాల్ని ప్రోత్సహిస్తే మళ్లీ ఇలాంటి దారుణమైన పరిస్థితుల్నే ఎదుర్కోవాల్సి వస్తుంది.